హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు రిషి డిజైన్స్ అండ్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియో అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి ఒక డిఫరెంట్ మోడల్ బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ శారీ అనేది ఉంది. ఆ శారీ మీదకి నేను ఈ బ్యాంగిల్స్ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి వన్ కట్ బ్యాంగిల్ అనమాట. కరువు వన్ కట్ బ్యాంగిల్ తీసుకొని సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాక ఇలా బ్లూ కలర్ థ్రెడ్ అనేది 5 లైన్స్ తీసుకొని ఇలా నిలువుగా చుట్టుకున్నాను అనమాట. కొంచెం మెల్లి తిప్పుకుంటూ గమ్ము పెట్టి మధ్యలో మిడిల్లో నిలువుగా అంటించేసేయాలన్నమాట థ్రెడ్ అనేది. తర్వాత మళ్ళీ 5 లైన్స్ థ్రెడ్ తీసుకొని ఇప్పుడు నేను చూపించే విధంగా ఇలా బాక్సులుగా చుట్టుకోవాలన్నమాట. అన్నీ సమానంగా చుట్టుకోవాలి. ఇలా బాక్స్కి మధ్యలో సేమ్ గ్యాప్ అనేది రావాలన్నమాట. వచ్చాక 8K ఐ షేప్ కుందన్స్ అనమాట. ఇవి వచ్చేసి బ్లూ కలర్ 8K ఐ షేప్ కుందన్స్ తీసుకొని ఇలా 2 కుందన్స్ని ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. తర్వాత పైన గ్లూ అనేది B7000 గ్లూ అనేది అప్లై చేసి పైన కూడా ఒక కుందన్ స్టిక్ చేయాలి. కింద కూడా గ్లూ అనేది పెట్టేసి జర్కన్ స్టోన్ బేస్ అనేది పెట్టి దాంట్లో జర్కన్ స్టోన్ అనేది స్టిక్ చేయాలన్నమాట. బ్లూ కలర్ జర్కన్ స్టోన్ స్టిక్ చేసుకున్నాను. సేమ్ అలాగే మళ్ళీ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో ఇలా ఫిల్ చేసుకున్నాక పక్కనున్న దాన్ని అలా వదిలేయాలి. మళ్ళీ ఇటు పక్కన వదిలేసి మళ్ళీ ఇటు సైడ్ అనమాట నేను చూపించే విధంగా ఇలా స్టిక్ చేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్ అనమాట. మొత్తం ఇదే విధంగా ఒక బాక్స్ వదిలి ఇలా స్టిక్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ వచ్చేసి దానిపై బాక్స్ వదలాలి, మళ్ళీ దాని కింద స్టిక్ చేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇప్పుడు ఈ ఫ్లవర్ వచ్చిన పై బాక్స్ అనేది వదిలేయాలన్నమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్స్ ఎండ్ వరకు చూసి బ్యాంగిల్స్ ఎలా వచ్చినాయో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. ఇలా అయిపోయాక బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా ఫ్లవర్స్ అంటించుకున్నాక తర్వాత ఇది వచ్చేసి పల్ లేస్ ఉంటుంది కదా, పాల్స్ లేస్ ఫ్లాట్, అది తీసుకొని 4 కుందన్స్ని కట్ చేసుకున్నాను అనమాట. నేను వచ్చేసి కట్ చేసుకొని ఇలా ఆ ఫ్లవర్కి పక్కన బాక్స్ అనేది ఖాళీగా ఉంటుంది కదా, ఆ బాక్స్లో స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్నాక సిల్వర్ కలర్ కుందన్ ఉంది నా దగ్గర. నేను అది ఆ పాల్ లేస్ అంటించా కదా, దాని మీద సిల్వర్ కలర్ కుందన్ అనేది స్టిక్ చేసుకున్నాను అనమాట. మిడిల్లో మొత్తం బాక్సులు మొత్తం ఖాళీగా ఉన్న బాక్సెస్ మొత్తం ఇలా ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఈ పాల్ లేస్ కట్ చేసుకున్నవి 4 కట్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చేసి B7000 గ్లూ పెట్టాలి. పెట్టి అక్కడ వచ్చేసి సిల్వర్ కలర్ కుందన్స్ అనమాట. ఇవి ఆ మిడిల్లో అంటించుకోవాలి. పాల్ లేస్కి మిడిల్లో అంటించుకోండి. బ్యాంగిల్ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా అందంగా వచ్చింది ఈ బ్యాంగిల్ అయితే. విడిగా వచ్చేసి ఇంకా బాగుందన్నమాట వీడియోలో కంటే. ఒకసారి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. సో ఎండ్ వరకు ఈ బ్యాంగిల్స్ అనేది చూసి మీకు నచ్చిందా లేదా అనేది మాత్రం కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 4 కట్ బ్యాంగిల్ అనమాట. ఇవి 2 తీసుకొని దానికి కూడా సిల్వర్ కలర్ థ్రెడ్ 2 బ్యాంగిల్స్కి ర్యాప్ చేసుకున్నాను. చేసుకొని 6K ఐ షేప్ కుందన్ బ్లూ కలర్ తీసుకొని ఇలా 2 కుందన్స్ స్టిక్ చేసుకున్నాను అనమాట. ఇలా అడ్డంగా స్టిక్ చేసుకోవాలి కుందన్స్ అనేది. 2 వచ్చేసి ఐ షేప్ కుందన్స్ స్టిక్ చేశాక 3 ట్యూబ్ బీడ్స్ అనమాట. సిల్వర్ కలర్ ట్యూబ్ బీడ్స్ అంటారు ఇవి. అవి స్టిక్ చేసుకోవాలి. 2 ఏమో ఐ షేప్ కుందన్స్, 3 ఏమో ట్యూబ్ బీడ్స్. అలా ఒకసారి అది ఒకసారి ఇది అలా స్టిక్ చేసుకోవాలి. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. ఇలా వచ్చేసి నేను 2 బ్యాంగిల్స్ అనేది తయారు చేసుకున్నాను. సో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇవి వచ్చేసి కూడా 4 కట్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి కూడా 2 తీసుకొని బ్లూ కలర్ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకున్నాను 2 బ్యాంగిల్స్కి. చేసుకొని వీటికి వచ్చేసి ట్రయాంగిల్ షేప్ కుందన్స్ బ్లూ కలర్ తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా స్టిక్ చేసుకున్నాను. ఇక్కడ నేను చూపించే విధంగా స్టిక్ చేసుకోవాలన్నమాట. బ్యాంగిల్ మొత్తం ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి.
ఇదే విధంగా స్టిక్ చేసుకున్నాక ఇక్కడ వచ్చేసి చూసారు కదా మిడిల్లో అనమాట, ఆ మిడిల్లో B7000 గ్లూ అనేది అప్లై చేసి అక్కడ వచ్చేసి రౌండ్ షేప్ 3mm కుందనమాట బ్లూ కలర్ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి కుందన్కి మిడిల్లో అనమాట బ్లూ కలర్ కుందన్స్ అనమాట స్టిక్ చేసుకోవాలి. చూసారు కదా ఈ బ్యాంగిల్స్ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. నేను ఈ శారీ మీదకి సిల్వర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఈ బ్యాంగిల్స్ అనేది తయారు చేసుకున్నాను. ఈ బ్యాంగిల్స్ ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. మిడిల్లో వచ్చేసి పెద్ద బ్యాంగిల్ పెట్టి అటు ఇటు వచ్చేసి 4 కట్ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా, అలా కూడా వేసుకోవచ్చు సెట్. ఇలా కూడా బాగుంటుంది అనమాట. లేకుంటే ఇలా ఇప్పుడు నేను చూపించే విధంగా కూడా అటు ఇటు బ్లూ కలర్ పెట్టేసి ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట. సెట్ అనేది చాలా బాగుంది. నేను వచ్చేసి 1 హ్యాండ్కే ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఈ బ్యాంగిల్స్ అనేది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కనుక మన ఛానల్లో రావాలని మీరు కోరుకున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సో ఈ బ్యాంగిల్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ పెట్టడం మర్చిపోకండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ పెట్టడం అనేది మర్చిపోకండి. లైక్, షేర్ అండ్